హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రేపు వరలక్ష్మి పూజకి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి రైతు బజార్కి వెళ్తున్నానండి. చూడండి రష్ ఎలా ఉందో రైతు బజార్లో. ఇవి ఒక రకమైన పూలు అండి, నేను కొత్తగా చూస్తున్నాను. ఈ రోజు అయితే పువ్వుల రేటు మరీ దారుణంగా ఉందండి. కొబ్బరికాయ వచ్చేసి 120 రూపాయలంట. ఇవైతే నానబెట్టుకుంటున్నాను, తెచ్చుకున్నాను అన్నీ కూడా షాప్ నుంచి. బాగా శుభ్రంగా కడుక్కొని నైట్ నానబెట్టుకోవాలి కదండి. నైట్ అన్నీ నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. సో రాత్రి అన్నీ ఏవేవి తెచ్చుకున్నాను అవన్నీ కూడా డివైడ్ చేసుకొని పువ్వులు వాటికి సంబంధించినవన్నీ కూడా వేటికి అవి డివైడ్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి పూజకి అయితే ఇగోండి లోటస్, ఒక ఆకు, కొన్ని పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, దిష్టికి అడ్డం గుమ్మడికాయ కూడా తీసుకొచ్చానండి. స్టవ్ని అయితే ఇలా శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ రైస్ పెట్టుకుంటున్నానండి. అమ్మవారి ప్రసాదం ఎంత ఇష్టమైనా ముందైతే పరమాన్నం రెడీ చేసుకుంటున్నానండి. దానికి డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పరమాన్నం అన్నం అయితే ఉడికిపోయింది, కొన్ని బెల్లం వేసుకుంటున్నాను. నెక్స్ట్ బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్రసాదం. నెక్స్ట్ పెరుగన్నం, అదే దద్దోజనం అంటారు కదండి, అది రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పులిహోరకి రైస్ ఉడికించుకున్నాను కదా, అది వంపేసుకొని పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ బూరెలకి ఇవన్నీ కూడా ఇలా చుట్టుకొని బూరెలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ప్రసాదం బూరెలు అంటేనే మా ఇంట్లో ఇష్టం, సో నాకు కూడా అవే వచ్చు చేయడం. నెక్స్ట్ ఐటెం తీపి గారెలండి. దానికి గారెలు వేసుకున్నాను, బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెరుగు గారెలండి, పెరుగు వడలు అంటారు కదా అవి. ఇవన్నీ ప్రిపేర్ అయిపోయేటప్పటికి 10 అయిపోయిందండి. 10 కల్లా పూజ స్టార్ట్ చేశాను. మా కొత్తింట్లో వచ్చిన ఫస్ట్ పూజ అండి ఇది. చాలా అంటే చాలా బాగా అన్నీ అయిపోయాయి ఇప్పటి వరకు. వంటలు కూడా, పూజ కూడా చాలా బాగా జరిగింది. నేను కాసుకున్నానండి ఫస్ట్ టైం అమ్మవారికి. Please do like, share and subscribe to my channel Devi Ramesh Andi.